Happy evening, everyone. This is Nelluru Srinivas, Victory Team 3, రూల్ నంబర్ 18, మెంటర్ లక్ష్మీదేవి మ్యామ్ గారు. ఈరోజు జరిగినటువంటి రిలాక్సింగ్ లైఫ్ క్లాస్ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నాను. ట్రైనర్ మిస్టర్ శివకుమార్ సార్ గారు. సార్ సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు క్లాస్ని. దాంట్లో ముఖ్యంగా మీరు చెప్తుంటే అన్నీ తెలిసినట్టే అనిపిస్తున్నాయి, కానీ అవి మనం పాటిస్తున్నాం అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. దెన్ అప్పుడు ఆలోచిస్తే ఏ ఒక్కటి కూడా సమాజంలో ఎవరు పాటించడం లేదు. వినగానే కాదు, అది పాటించడం మన బాధ్యత అని మీరు మరొకసారి గుర్తు చేశారు. ఎన్ని ఇంపాక్ట్ క్లాసులు విన్నా కూడా విన్న ఇంపాక్ట్ క్లాసులోని ఆచరణలో పెడితే కానీ మనము మంచి ఫలితాన్ని పొందలేము అని అనిపించింది. ముఖ్యంగా ఈరోజు క్లాస్లో 7 మంచి విషయాల గురించి చెప్పారు. అవి ఏంటి అంటే మంచి గాలి, మంచి నీరు, మంచి సూర్యరశ్మి, మంచి వ్యాయామము, మంచి ఆహారము, మంచి విసర్జన, మంచి ఆలోచనలు అనేటువంటి ఒక కొత్త విషయాన్ని మీరు ఈరోజు గుర్తు చేయడం జరిగింది. ఈ ఈ విషయాలు యాక్చువల్లీ మన అందరికీ తెలిసినవే, కానీ ఈ మంచి గాలి, నీరు, సూర్యరశ్మి, వ్యాయామము, ఆహారము, విసర్జన, ఆలోచనలు అన్నవి మనం ప్రతిరోజు తీసుకుంటున్నామా, మనం ప్రతిరోజు అలవాటు చేసుకుంటున్నామా, ఈ ప్రతిరోజు మనం పాటిస్తున్నామా అన్నది మనం ఎప్పుడు చెక్ చేసుకోలేదు. యాక్చువల్లీ వాస్తవానికి సార్, ఇవి ప్రతిరోజు కనుక చెక్ చేసుకున్నట్లయితే మన జీవితం అమోఘంగా, హ్యాపీగా, ఆనందంగా మనము బ్రతికేయచ్చు. ఎంతసేపు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో డబ్బు వెనకాల పరిగెడుతున్నాము, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, ఆ ఆరాటం వెనకాల ఉన్నటువంటి మన ఆరోగ్యాన్ని మొట్టమొదటిసారిగా మనం మర్చిపోతున్నాము. మొదటగా మనం ప్రాధాన్యత డబ్బుకి ఇస్తున్నాము, కానీ మన ఆరోగ్యానికి ఇవ్వట్లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. దాన్ని మర్చిపోయి డబ్బు అని డబ్బు వెనకాల వెళ్తున్నాం, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనము విఫలమవుతున్నాము. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆ డబ్బును ఎట్లా ఖర్చు పెడుతున్నామో కూడా మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ప్రతిరోజు కష్టపడినటువంటి డబ్బు, ప్రతిరోజు సంపాదించినటువంటి డబ్బును ఆ 50 సంవత్సరాల తర్వాత మనిషి ఏ రకంగా ఖర్చు పెడుతున్నాడు, ఈ ఏళ్లలో సంపాదించినటువంటి డబ్బును, 50 ఏళ్లలో సంపాదించినటువంటి డబ్బును 50 గంటల్లో ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో మీరు అరటిపండు తొక్క తీసి పెట్టినట్టుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్.